నా గోల్డ్ అండ్ నా బట్టలు కూడా వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని నన్ను ఒక అనాథలాగా రోడ్డు మీద వదిలేశారు. అండ్ నా జాబ్ కూడా పోయింది టెన్షన్స్ వల్ల. ఇంకొక జాబ్ పైన ఫోకస్ చేయాలన్నా కానీ చేయలేకపోతున్నాను. మా మదర్ కి ఈ టెన్షన్స్ వలన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హస్బెండ్ సరైన వాడు కాకపోతే ఏ ఆడపిల్ల లైఫ్ అయినా కానీ నరకంగానే ఉంటుంది. నేను సఫర్ అయినట్లు ఇంకా ఎవరు సఫర్ అవ్వకూడదు అని మన సబ్స్క్రైబర్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఒక సజెషన్ ఇస్తూ తన స్టోరీని షేర్ చేసుకున్నారు. తను ఇచ్చిన సజెషన్ పార్ట్ 1 లో చెప్పాను, ఒకసారి ఆ వీడియో చూడండి. అలానే తన స్టోరీ విన్నాక మీకేమనిపించింది కూడా తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. సో ఇక్కడ అబ్బాయిలందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీకు పెళ్ళయ్యాక కూడా తల్లి కొంగు చాటు బిడ్డగా ఉండకండి. కొంచెం మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయండి. పేరెంట్స్ చెప్పారని ఆస్తులు ఇవ్వట్లేదని చెప్పి నిన్ను నమ్మి వచ్చిన ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయొద్దు. చెప్పుకోవడానికి బానే ఉంటుంది, అరే మా అమ్మ కోసం నేను కట్టుకున్న భార్యను కూడా వదిలేశాను అని. ఇలాగా చేస్తే ఫస్ట్ నీకు మెచ్యూరిటీ లేదనే అర్థం. అండ్ అమ్మాయిల శాలరీ విషయానికి వస్తే తన శాలరీ ఎవరికి ఇవ్వాలి అనేది కంప్లీట్ గా తన డెసిషన్ అది. ఎందుకంటే మంత్ మొత్తం ఆఫీస్ కి వెళ్లి కష్టపడి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఆ వచ్చిన జీతాన్ని మొత్తం నాకే ఇచ్చేయాలి అంటే అది మాత్రం కరెక్ట్ కాదు. పోనీ మీరు అనుకున్నట్లు తన అమ్మ వాళ్ళకి ఆ శాలరీ ఇచ్చిందే అనుకున్నాము, ఏమైంది ఇప్పుడు? చిన్నప్పటి నుంచి అమ్మాయి తల్లిదండ్రులు తిని తినక కష్టపడి చదివించి తనని ఒక పొజిషన్ లోకి తీసుకొస్తారు. అలాంటి వాళ్ళకి శాలరీ మొత్తం ఇచ్చేసినా తప్పు లేదు. మామయ్య కోడలు శాలరీ మొత్తం అడుగుతున్నప్పుడు అత్తయ్య అల్లుడి శాలరీ మొత్తం అడగాలి కదా. ఒకవేళ అలా అడిగితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఏ అమ్మాయి అయినా కానీ తను ఇండిపెండెంట్ గా ఉండి ఎవరి దగ్గర చేయి చాచకుండా ఉండాలని అనుకుంటుంది. సో ఇది అర్థం చేసుకొని ఇలాంటి మైండ్ సెట్ ఉన్న అబ్బాయిలు కొంతమంది మారుతారు అని కోరుకుంటున్నా.